ఐపీఎల్ తరహాలో తెలంగాణ క్రికెట్ కు సరికొత్త గుర్తింపు తీసుకొచ్చే ఉద్దేశంతో హెచ్సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్ర యువ క్రికెటర్ల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే మెగా టోర్నీకి సినీ గ్లామర్ తోడైంది. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండను లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా, ప్రముఖ విద్యాసంస్థ శ్రీనిధి యూనివర్సిటీని టైటిల్ స్పాన్సర్ గా హెచ్సీఏ ప్రకటించింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్లను ఘనంగా ప్రారంభించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఫ్రాంచైజీల ప్రకటన, ఆటగాళ్ల వేలంను ఘనంగా నిర్వహించిన హెచ్సీఏ లీగ్ను అంతే ఉత్సాహంతో ప్రారంభించేందుకు సిద్దమైంది. అందుకోసం శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. లీగ్కు మరింత క్రేజ్ తెచ్చేందుకు యూత్ ఐకాన్ అయిన సినీ హీరో విజయ్ దేవరకొండను అంబాసిడర్ గా నియమించింది. శ్రీనిధి యూనివర్సిటీ లీగ్ టైటిల్ స్పాన్సర్ గా ఉంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న టీ20 లీగ్ తెలంగాణ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఫ్రాంచైజీ టోర్నీగా నిలవనుంది. హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆ లీగ్లో 8 జట్లు పాల్గొంటుండగా దాదాపు 3 వారాల పాటు మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశలో జట్లు పరస్పరం తలపడిన తర్వాత ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత క్వాలిఫైయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లతో ఛాంపియన్ను నిర్ణయిస్తారు. మొత్తం 32 మ్యాచ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని మ్యాచ్లు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. టోర్నీ ఆరంభంలో తొలి మ్యాచ్ కు ముందు తమన్ మ్యూజికల్ కాన్సర్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు హెచ్సీఏ తెలిపింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండ్ టీ20 గవర్నింగ్ కౌన్సిల్ would like to make few announcements. Vijay Devarkonda, a film star, has come forward on board to be official brand ambassador for TG20. This makes the league more attractive. He would be joining us. Local fans are showing more enthusiasm in order to come forward to witness the league. We have quite a few developments in terms of TG20 sponsorship, brand ambassadors and schedules. And then we are also happy to inform you that we have powered by sponsors, GMR, as well as Telangana Tourism. Telangana Tourism is also very keen that this is a big event of Telangana sports. If you see in Uppal Rajiv Gandhi International Cricket Stadium, 21 days of cricket for Telangana cricketers. And this, as you know, is going to be telecasted live by Star Sports and Jio Hotstar. So whole state is going to be looking forward to see very exciting tournament. లీగ్ ప్రకటన, బిడ్డింగ్, ప్లేయర్ల ఆక్షన్ కార్యక్రమాల నిర్వహణపై 8 ఫ్రాంచైజీల ఓనర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిభ కలిగిన ఆటగాళ్లు మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసేందుకు టీ20 లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్రతినిధి బృహతి తెలిపారు. 20 ఏళ్లుగా ఈనాడు క్రికెట్ లీగ్, ఛాంపియన్స్ పేజ్, లక్ష్య వంటి కార్యక్రమాలతో మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీస్తున్నట్లు వివరించారు. Very proud to be here. We're all here to help and bring about manaku Telugulo saying untundi mattilo manikyalu ani. So we're all proud to be doing that. And Ushodaya Enterprises and the Ramoji Group has always stood for sport, which truly brings about talent from all parts of the country. So we're very proud to be here and, identify talent, nurture them. I'm sure all the other franchisee owners, to all of us here in this room, we're very happy to be here and nurture talent, take them on to the next level, to the national level. టీ20 లీగ్ విజేత జట్టుకు 1 కోటి, రన్నరప్ కు 50 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన జట్లకు 25 లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తామని హెచ్సీఏ ప్రకటించింది. లీగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తప్ప ఐపీఎల్లో ఉన్న అన్ని నిబంధనలు ఉంటాయన్న హెచ్సీఏ మ్యాచ్లను వీక్షించేందుకు టికెట్లను డిస్ట్రిక్ట్ యాప్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.